మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ పరిధిలో ఉన్న రావులపల్లిలో ఈ పాండవగుట్ట ఉండడం మనకు అద్భుతంగా ఉంటుంది. డైలీ చాలామంది విజిటర్స్తో వస్తూ ఉన్నారు. వీక్లీ ఎన్ని డేస్ ఇది? అంటే డైలీ ఓపెనే ఉంటుందండి. డైలీ సాటర్డే సండే ఏది హాలిడే లేదు? హాలిడే అంటే ఏం లేదండి, డైలీ ఓపెనే ఉంటుంది. మన హాలిడేస్ ఫెస్టివల్ అప్పుడు ఎక్కువ పబ్లిక్ రావడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ మనకు దగ్గరలో ఎదురు పాండవులను ఉంటాయి, అక్కడ జింక చేప బొమ్మలు. ఒకసారి మనం ఆ ప్లేస్కి వెళ్ళి ఒక్కొక్క ప్లేస్లో చూద్దాం. ఓకేనండి. సో ఇప్పుడు మొత్తం ఎంత ఉంటుంది విస్తీర్ణం ఇదంతా? ఇదంతా 3.5 కిలోమీటర్స్ ఉంటాయండి. అనండి 3.5 కిలోమీటర్ల విస్తీర్ణం ఇదంతా? అవునండి. ఓకే. ఇవన్నీ మనకు ఇసుకతో నిర్పడ్డ కొండలండి. ఇవి వాటర్ కు కరిగి ఇలా ఒక్కొక్క కొండ ఒక్కో రకంగా ఉంది అన్నట్టు. మనం చేసినవి కాదు, చెక్కినవి కాదు. అప్పుడు ఈ పాండవులు ఉన్నప్పుడు కొన్ని పెయింటింగ్స్ వేసారని అంటూ ఉంటారండి. సో ఇదంతా అంటే వర్షానికి కూడా కరుగుతుంటుంది? వర్షానికి సుత కరుగుతూ ఉంటుందండి. మీరు ఏ బండం పడగొట్టినా పొడి లెక్క అయిపోతుంది. ఓకే. అంటే ఇది మన డంగు సున్నం అని కూడా అంటుంటారు. డంగు సున్నం పెయింట్ తోనే అక్కడ పెయింటింగ్ చేయడం జరిగింది. పెయింటింగ్. ఓకే. ఇది మన తెలంగాణలోనే ఇలాంటి కొండలు ఇది ఒకటే ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉందండి. ఇది కంట్రోల్లో ఉంది. ప్రతిసారి కూడా కొంచెం కరుగుతూ వస్తుంటుందా? అంత ఏం లేదండి. ఇవి పూర్వకాలంలో సముద్రాలు ఉండేటండి. ఓకే. వాటితోనే అలలకు ఇలా చీరకలక కట్టాయి ఏర్పడి చేయడం జరిగిందటండి. ఇప్పుడు దీంట్లో ట్రెక్కింగ్, క్లైంబింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా? అంటే ఇప్పుడు కోవిడ్ కాంచెలు అన్ని బంద్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ అందరూ విజిటింగ్ చేసి వెళ్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్దాం? ఫస్ట్ ఏం చూద్దాం? ఫస్ట్ మనం ఇక్కడ ఎదురు పాండవులు అని దగ్గరలో ఉంటాయండి. ఎదురు పాండవులు అంటే అక్కడ చేప జింక బొమ్మలు అనేది ఆ రోజుల్లో ఆ రంగు చెట్ల పసరుతో వేయడం జరిగింది. కొన్ని వేల సంవత్సరాల అలాగే ఉంటుంది. అట్లాగే ఉంది.